ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఉన్నాడు 24 గంటల కరెంటు వేస్ట్ కేసీఆర్ వృధా చేస్తాడు డబ్బులన్నీ 3 గంటల కరెంటు చాలంటున్నాడు ఎన్ని గంటలు ఉండాలి కరెంటు 24 గంటలు ఉండాలన్నా 24 గంటల కరెంటు ఉండాలి అంటే మెతుకు ఆనంద్ గెలవాలి ఎందుకంటే కత్తి పొగనికిచ్చి యుద్ధం ఇంకోని చేయమంటే నడుస్తుందా ఎవరైతే ప్రజల పక్షాన రైతుల పక్షాన ఉంటారో వాళ్ళ చేయిల కత్తి పెడితే మిమ్మల్ని కాపాడతారు లేకపోతే ఆగమైపోతుంది అంతే కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు రాహుల్ గాంధీతో సహా చెప్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మేము ధరని తీసి బంగాళాఖాతంలో ఇస్తామంటారు ఎందుకు వేయాలి బంగాళాఖాతంలో మళ్ళీ కొంపలు పుచ్చుకోవడానికా ఏం పెడతారు మరి అంటే భూమాతనట అది భూమాతన భూమేతన బట్టి విక్రమార్క గారు చెప్తా ఉన్నాడు మళ్ళా పాత సిస్టమ్ తెస్తాం మళ్ళీ విఆర్ఓలు వస్తారు మళ్ళీ కాలమ్స్ అన్ని మారుస్తాం అని చెప్తా ఉన్నాడు మీరు ఒక విషయం సీరియస్గా ఆలోచన చేయాలి ఈరోజు మీ భూములు సురక్షితంగా ఉన్నాయి ఇంతకుముందు భూముల పెత్తనం గవర్నమెంట్ దగ్గర ఉండే గవర్నమెంట్ అధికారుల దగ్గర ఉండే కానీ మేము మార్చినాం మా దగ్గర ఉన్న అధికారం తీసి మేము మీకు ఇచ్చినాం రైతులకు ఇచ్చినాం మీ భూమి మారాలంటే మీ బొటనవేలు పెడితే తప్ప మీ భూమి మారదు మరి అధికారాన్ని మీరు ఉంచుకుంటారా తుంచుకుంటారా పొడగొట్టుకుంటారా దయచేసి మీరు ఆలోచన చేసుకోవాలి